ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం టెస్ట్ సిరీస్లో భాగంగా ఏఎన్ఎం గ్రాండ్ టెస్ట్ 6కి సంబంధించినటువంటి రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో గైస్, ఇప్పటి వరకు మనం కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ టెస్ట్ అండి ఇది. అసలు మీరు రాసిన వారికి ఇక్కడ చూడండి, యావరేజ్ స్కోర్ 29 మాత్రమే 80కి. అంత టఫ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే మీరు చూడవచ్చు, స్టార్టింగ్ గ్రాండ్ టెస్ట్లో 80/80 కూడా వచ్చాయి చాలామందికి. అంటే ఏంటి అంటే దీని యొక్క స్టాండర్డ్ని లో లెవెల్ టు హై లెవెల్ తీసుకోబోతున్నామండి. అంటే ఏంటి దాని అర్థం అంటే, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా, మరి అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా గ్రాండ్ టెస్ట్లు అయితే రూపొందించడం జరిగింది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 6 ఉందో, హార్డ్ వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క టెస్ట్ రాసిన తర్వాత సబ్మిట్ చేస్తారు కదా, సబ్మిట్ చేసిన తర్వాత వ్యూ కీ అని ఉంటుంది, లేదా వ్యూ సొల్యూషన్స్ అని ఉంటుంది. అప్పుడు మీకు అన్నీ వస్తాయి, క్వశ్చన్స్ ప్లస్ దానికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. మీరు క్లియర్గా చదవండి. అది చదివితే కంపల్సరిగా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఆల్మోస్ట్ కేవలం 117 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ నెంబర్ 6లో. అంటే 35% మార్క్స్ స్కోర్ చేసిన వారు ఎంతండి? కేవలం 117 మంది మాత్రమే. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? మరి వీరిలో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి క్యాండిడేట్స్ హైయెస్ట్ ఎంతండి స్కోరు? కేవలం 54 మాత్రమే. విన్ను అంట మరి మేడంకి 54 స్కోర్ చేశారండి అవుట్ ఆఫ్ 80. టాప్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ త్రిపుర గారు 53 అండి, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ కాటిపల్లి అశోక్ రెడ్డి గారు, ఓకేనా, అంటే వాళ్ళ మేడం రాసినట్టున్నారు, 49 అండి అవుట్ ఆఫ్ 80, థర్డ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ కవిత గారు 48 అవుట్ ఆఫ్ 80, ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. సుమలత గారు 48 అండి అవుట్ ఆఫ్ 80, ఫిఫ్త్ ప్లేస్లో వీరైతే ఉండడం చూడవచ్చు. భారతి గారు 48, సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు. అండ్ మణికర్ణ గారు 7th ప్లేస్లో ఉన్నారండి 47తో. నెక్స్ట్ దేవకి గారు 47 అండి 8th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ హదాసా గారు 47 9th ప్లేస్లో ఉన్నారు. కల్పన గారు 10th ప్లేస్లో అయితే ఉన్నారండి 46తో. నెక్స్ట్ సంజయ్ 46 ప్లేస్లో ఉన్నారండి, వాళ్ళ మేడం రాసినట్టున్నారు 11th ప్లేస్లో. సో గైస్, మరి చూడండి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 6లో స్కోర్లు చూసారా ఎక్కడికి పడిపోయాయో. గ్రాండ్ టెస్ట్ 4లో మాత్రము అందరూ 70+ స్కోర్ చేశారు, టాపర్స్ అంతా కూడా. బట్ దీంట్లో ఎందుకు తక్కువ వచ్చింది అని ఆలోచించండి. ఎందుకంటే రీజన్ ఏంటి? సింపుల్, క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను ఇలా అంటే, రేపు జరగబోయే ఎగ్జామ్ ఎలా వచ్చేది మనకు తెలియదు. ఓకేనా? క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చేది, ఎంత టఫ్ వచ్చేది మనకి ఏమీ కూడా తెలియదు. అందుకే మిమ్మల్ని ఏ విధంగా వచ్చినా కూడా రాసే విధంగా ప్రిపేర్ చేపిస్తున్నానండి. ఓకేనా? మీరు క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా లో లెవెల్ టు హై లెవెల్ స్టాండర్డ్లో మోడల్ పేపర్స్ అయితే మరి మీకైతే అందించడం జరుగుతుంది.
సో బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లు. మరి ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో కావచ్చు, స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్లో కూడా మన గ్రాండ్ టెస్ట్లు చాలామందికి యూజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ కూడా అందులోంచి రావడం అయితే జరిగింది. ఓకేనా? సో గైస్, మరి ఇది అప్డేట్ ఈ రోజుకు సంబంధించి. మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు లేదా నైట్ 9:30 మరి గ్రాండ్ టెస్ట్ అయితే అప్డేట్ అవుతుందండి. ఈ రోజు కూడా 9:30కి అప్డేట్ అవుతుంది. రెడీగా ఉండండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఆలోచించకండి. ఇంకా టైం అయితే ఇంకొక 15 డేస్ ఉందనుకోండి. 15 డేస్లో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే స్కోర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.